దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం హెబ్రీలకు 6:14. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ జీవితంలో నిశ్చయముగా ఆయన నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు. మన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు, హెచ్చించే దేవుడు, ఘనపరిచే దేవుడు. నన్ను ఘనపరిచేవారు నేను ఘనపరుస్తానంటున్నారు. కాబట్టి నీ ప్రభువుని నువ్వు ఘనపరుస్తున్నావా, మహింపరుస్తున్నావా, ఆయన బిడ్డగా జీవిస్తున్నావా? దేవుని బిడ్డ, నీ కష్టాలు బాధలు తొలగిపోయి ఆశీర్వాదాలు దిగి రాబోతున్నాయి. నీ ప్రభు నీ జీవితాన్ని హెచ్చించబోతున్నారు. భయపడకండి. అన్ని విషయాల్లో కూడా నీ సమస్యల నుండి నిన్ను విడిపించి గొప్ప చేసే దేవుడు. నీ ప్రభుని నువ్వు ప్రేమిస్తున్నావా? ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు నీ కష్టాల నుండి విడుదల చేసే దేవుడు. అన్ని సమయాల్లో నిన్ను ఆశీర్వదించే దేవుడు, బలపరిచే దేవుడు. ప్రియ సహోదరి సహోదరా, నీవే చింతలో బెంగతో బాధపడి కృంగిపోతున్నావు. బలహీనత, కష్టాల, ఆర్థిక పరిస్థితుల, రుణాల, అయితే నీ ప్రభు నేను ఆశీర్వదిస్తానంటున్నారు. భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవ, ఇదిగో తండ్రి, నీ బిడ్డలకు నువ్వు ఇచ్చిన గొప్ప వాగ్దానాలు మీరు నెరవేర్చండి ప్రభువా. రోగులను ముట్టి బాగు చక్కర్లుండి తీర్చండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. సర్వ ప్రజలను కాపాడండి. మీ దాసులను దాసురంటను కాపాడి మా యొక్క ప్రభువా దినాల్లో నువ్వు చేసే ప్రతి మేళ్లకు వందనాలు ప్రభువా. సర్వశక్తి కలిగిన దేవుడవు ప్రభువా. పగటికి పగలు, రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నావు. నీ కాపు భద్రత ఇచ్చి మహిమ పొందు. శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.